మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 13వ వచనము. నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. ఈ వాక్యంలో మనము గమనించినట్లయితే తప్పులు చేస్తూ దేవునికి దూరంగా ఉన్న నిన్ను నేడు ఆయన పిలుస్తున్నాడు. నువ్వు రా, నీ జీవితాన్ని మార్చుకో, నేను నీ పాపాలను మన్నించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక నీవు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చి ఆయన మార్గంలో నడవాలనే నిర్ణయంని తీసుకున్నప్పుడు ఆయన నిన్ను సంపూర్ణముగా బాగు చేసి నూతనమైన జీవ మార్గంలో నడిపిస్తానని ఒక వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆయన పాపులనే ఎందుకు పిలువవచ్చాడని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఆయన పాపము నుండి విడిపించి రక్షణను అనుగ్రహించడానికి, రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఆయన ఉంచడానికి ఆయన పాపులను పిలువవచ్చాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిత్య మహిమ అనుగ్రహించి పరలోక రాజ్యం దయచేయడానికి దేవుడు పాపులను పిలువవచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరుడా, ఆయన నిన్ను పిలిచినప్పుడు నీవు ఆయన దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని మార్చుకుంటే గనక ఆయన నీ పాపాలను మన్నించి నిన్ను సంపూర్ణముగా బాగు చేసి నూతనమైన జీవ మార్గంలో నడిపిస్తానంటున్నాడు. దేవుడు అనుగ్రహించే జీవ మార్గంలో నీవు నడుచులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. అయా ఈ దినాన్న తండ్రి, నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదన్న తండ్రి, అయా నీవు మమ్మలను పిలిచినప్పుడు మేము నీ దగ్గరికి వచ్చి మా పాపాలను నీ దగ్గర ఒప్పుకొని మా జీవితాన్ని మార్చుకోవడానికి మేము సిద్ధంగా ఉంటే అయా నీవు మా పాపాలను క్షమించి నిత్య జీవం ఇస్తానన్నావు. నీవిచ్చే నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని మేము పొందుకునేలాగున అట్టి కృప మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.